లెక్కలలో భద్రపరిచి ఉన్నారు. మీకు స్తోత్రాలు. మరొక వారు నా తండ్రి రీతిగా మీ పాదాల చెంత చేరి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించే ధన్యతను మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. నా తండ్రి ఈ ఆరాధనలో క్రమముగా ఈ సమయంలో మరొక్కసారి విలువైన మీ మాటలను, మా జీవితాలను వెలిగించే మీ మాటలను తండ్రి ఆలోచించబోతుండగా మీ మాటలలో ఉన్నటువంటి సారాంశమును నా తండ్రి మేము గ్రహించినట్లుగా తండ్రి మా మనోనేత్రాలను వెలిగించమని, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మిమ్ములను అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మనలను ప్రేమించి ఈ సమయానికి మనల్ని నడిపించినటువంటి ఆ దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను సమర్పించుకుంటూ ఆరాధన కార్యక్రమానికి చేరి వచ్చిన సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని విలువైనటువంటి సంగతులను ఆలోచిద్దాం. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చెప్పబడుతున్నటువంటి మాటల పట్ల శ్రద్ధ కలిగి ఏకాగ్రతతో కేవలం వినటం మాత్రమే కాదు, గ్రహించేవారిగా కూడా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. గమనించండి, దేవుడిచ్చినటువంటి సమయం చాలా విలువైనది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. అలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నప్పుడే ఏ కార్యక్రమమైనా సరే మన జీవితాలకు అది మేలుకరంగా మారుతుంది అన్నటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుడిస్తున్నటువంటి అవకాశాలను సద్వినియోగం పరుచుకునేటువంటి పరిస్థితులు లేకపోతే ప్రియులారా గమనించండి, మనం ఎంత వాక్యం వింటున్నా కూడా, దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని మనం వెచ్చించడానికి ఇష్టపడుతున్నా కూడా దాని వలన మనకు ఎలాంటి మేలు ప్రయోజనం అనేది చేకూరదు అన్నటువంటి వాస్తవాన్ని గమనించుకొని ప్రతి ఒక్కరూ కూడా సిద్ధ మనసు కలిగి దేవుని మాటలు ఆలోచించాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ, గత వారం కాకుండా అంత ముందు వారం ఒక అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. గత వారం సేవకులు ప్రభుకినన్న గారు మన మధ్యకు వచ్చారు ఇక్కడకు. అంతకు ముందు వారం ఒక అంశాన్ని మనం మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడుకున్నాం సార్ చెప్పండి, డైరీలు చూడకుండా? ఆయన సిద్ధమే, మనము సిద్ధమా అన్నటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవటం జరిగింది ప్రియులారా. మంచిది, చాలా సంతోషం. ఆ రోజు మాట్లాడుకున్నటువంటి సంగతులు మీకు గుర్తున్నాయని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా రోజులు ఏం అవ్వలేదు కాబట్టి. ఆయన సిద్ధమే, మనం సిద్ధమా అంటే పరలోకానికి వెళ్ళే విషయంలో, అంటే నిత్య జీవాన్ని మనం పొందుకునే విషయంలో మనలను సిద్ధపరచడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన సిద్ధపరుస్తున్నప్పుడు మనం సిద్ధపడటానికి సిద్ధంగా ఉన్నామా అనేది ఆ రోజు మనం మాట్లాడుకున్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి భావం. అంత మాత్రమే కాదు, చాలా విలువైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. దాంట్లో ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు దాన్ని కోల్పోతే దాన్ని తిరిగి పొందేటువంటి అవకాశం ఉండదని, దానికి ఉదాహరణగా మనము ఏశావు జీవితాన్ని ఆలోచించడం జరిగింది ప్రియులారా. అంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే తిరిగి పొందుకునేటువంటి అవకాశమే లేదు అన్నటువంటి వాస్తవాన్ని ఆ రోజు మనం గమనించాము. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే తిరిగి పొందుకునే అవకాశం లేనప్పుడు మరి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదము, నిత్య జీవము అన్నటువంటి వాగ్దానాన్ని మనము నిర్లక్ష్యం చేసుకుంటే తిరిగి పొందుకునేటువంటి అవకాశం ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని మనం మాట్లాడుకోవడం జరిగింది. అందుకని దేవుడు ప్రేమించి అవకాశాలను, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇస్తున్నప్పుడు మనము సిద్ధపడిపోవాలి అని ఆ రోజు మాట్లాడుకున్నాం. వినండి, మంచి మాట. మనం సిద్ధపడిపోవాలని మనం మాట్లాడుకొని మనం ముగించుకున్నాం ప్రియులారా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏ విషయంలో సిద్ధపడాలి? ఆయన సిద్ధమే, మనం సిద్ధమని మాట్లాడుకున్నాము. ఇంతకు ఏ విషయంలో సిద్ధపడాలి? ఎలా సిద్ధపడితే దేవుడిచ్చేటువంటి ఈవులను మనం వినియోగించుకుంటూ, దేవుడిచ్చేటువంటి వనరులను మనం వినియోగించుకుంటూ పరలోకానికి వెళ్ళగలుగుతాము అనేది ప్రభునందు ప్రియులరా ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశము. ఆ రోజు మనం మాట్లాడుకున్నటువంటి అంశానికి ఇది కొనసాగింపు అనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే ఇది కొనసాగింపు. అయితే ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి అంశానికి ఒక టైటిల్ ఏమిటంటే ఎలా సిద్ధపడాలి. ఏమిటి మన అంశము?
అలా ఎలా సిద్ధపడాలి అనేది మన అంశం ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను, మనసు పెట్టి దేవుని మాటలను విని గ్రహించే వారిగా ఉండాలని మనవి చేస్తూ, ఆ రోజు మనం మాట్లాడుకున్నటువంటి వాక్యానికి ఏదైతే మూలవాక్యంగా ఆ రోజు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక నుంచి 2 వచనాలు మనం చూసామో, ఈ వారం కూడా ఆ వచనాలను చూసుకొని మనం ప్రయాణాన్ని ముందు కొనసాగిద్దాము. దయచేసి అందరూ బైబిల్ చూడండి. హెబ్రీలకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీలకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలను చూద్దామండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా బైబిల్ని ఆలోచించండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము నేను చదువుతాను, దయచేసి చూడండి. నేను చదువుతాను, నేను ఎందుకు అంటున్నానంటే కొంచెం బైబిల్ చదివే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చదవాలి. అర్థమవుతుందమ్మా? మనం వేగంగా తీయటం అనేది ఎంత ముఖ్యమో, వేగంగా తీసిన తర్వాత స్పష్టంగా చదవటం కూడా అంతే ముఖ్యము. ఈ జాగ్రత్తను బైబిల్ చదివేటువంటి ప్రతి ఒక్కరూ, వాక్యాన్ని అందిస్తున్న వారికి వాక్య సహాయం చేస్తున్నవారు, చదివి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి. మొదటి సందేశంలో యాజకులకు కనపరచుకోండి అంటే యాజకులుగా కనపరచుకోండి అన్నట్టుగా చదివేశారు. గమనించండి, మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు 4 గోడల మధ్య కాదు, ఇవి లైవ్ ద్వారా వెళ్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ చూద్దాం. 2 వచనాలు ఉన్నాయి కనుక నేను చదువుతాను. ఒక్క వచనం ఉంటే మీరు చదివి సహాయం చేయండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, ఇక్కడ నుండి జాగ్రత్త చూడండి, ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమెన్. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే ఈ చదవబడినటువంటి వచనములో 21వ వచనం, ముఖ్యంగా 21వ వచనంలో ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్ములను సిద్ధపరచునుగాక. దేవుడు మనలను ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయడానికి సిద్ధపరచాలని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు గ్రంథకర్త. గమనించండి. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్త మనం ఆలోచించగలిగినట్లయితే ఎవరి చిత్త ప్రకారం చేయటానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నారంట? ఎవరి చిత్త ప్రకారము? దేవుని చిత్త ప్రకారం చేయడానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకు ఆయన చిత్తము అంటే ఏమిటి? ఆయన చిత్తం అంటే ఏమిటి? చాలా విషయాలు ఉన్నాయి ఆయన చిత్తంలో. ఆయన చిత్తము అంటే ఏమిటని మనం ప్రశ్నించుకుంటే ఆయన చిత్తానికి సంబంధించినటువంటి విషయాలు చాలా కనిపిస్తుంటాయి. కాబట్టి ఆయన చిత్తము అంటే ఏమిటంటే ప్రియులారా, ఆయన సంకల్పము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఆయన సంకల్పము. ఇప్పుడు దేవుడు తన సంకల్పానుసారంగా మనం చేయటానికి, అంటే తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన మనలను సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం ఎలా సిద్ధపడాలి? అలా ఎలా సిద్ధపడాలి? అదే మన అంశం. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇదిగో ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎలా సిద్ధపడాలి? అలా ఎలా సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలంటే, అలా అంటే ఏమిటి? ఇక్కడ ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎలా సిద్ధపడాలి? కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధపడాలి. ఇదిగోండి, ఆయన సంకల్పంలో ఏముందంటే, ఇదిగో ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో కడగబడినటువంటి మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకుతూ ఈ లోకంలో దేవుడు అనుకున్న విధంగా ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ, ఏమండి, ఆయన చిత్తంలో ప్రభునందు ప్రియులారా పరిపూర్ణులమయ్యి అది ఆయన ఉన్నటువంటి లోకానికి రావాలి. ఇది దేవుని సంకల్పము, ఇది దేవుని మరి అనాది ప్రణాళిక అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ప్రియులారా. మంచిది. అయితే ఏ విషయాలలో మనం సిద్ధపడాలి? ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధపడాలంటే ఎలా సిద్ధపడాలన్న దాని కొరకు ఏ విషయాలలో మనం సిద్ధపడాలన్నటువంటి ఆలోచన చేస్తూ ముందు కొనసాగుదాము. గుర్తుపెట్టుకోండి, పరలోకం అనేది ఆదివారం రోజు మందిరానికి వచ్చి వెళ్ళిపోతే చాలు వస్తుంది. ఈ ఆలోచనలో మనం అయితే లేం కదా? ఎవరైనా ఉన్నారా? ఆదివారం రోజు మందిరానికి వచ్చి వెళ్ళిపోతే చాలు పరలోకాన్ని దేవుడు ఇస్తాడన్నటువంటి ఆలోచనతో ఎవరైనా ఉన్నారా?
ఎవ్వరు ఉండకండి. కేవలం ఆదివారం రోజు చుట్టపు చూపుగా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు పరలోకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. దేవుడు మనలను ప్రేమించి పరలోకం ఇవ్వాలంటే క్రీస్తునందు ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఆయన చిత్తం అనేది మన జీవితాలలో జరుగుతూ ఉండాలి, జరిగిస్తూ ఉండాలి. ఆయన అనుకున్న విధంగా మనం బ్రతుకుతూ ఉండాలి, ఆయన అనుకున్న విధంగా మనం నడుస్తూ ఉండాలి, ఆయన చెప్పింది మనం చేస్తూ ఉండాలి. అదంతా ముగించుకొని ఆయన ఉన్నటువంటి లోకానికి మనము వెళ్ళాలి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు మనసు పెట్టి ఆలోచించగలిగితే క్రీస్తునందు ప్రియులారా, ఇదిగోండి అలా ఎలా సిద్ధపడాలి, ఆయన చిత్తానుసారముగా ఎలా సిద్ధపడాలి, అలా సిద్ధపడి ఎలా పరలోకానికి వెళ్ళాలి అన్నటువంటి ప్రశ్నతో అన్వేషణ మనం కొనసాగిస్తే ప్రియులారా, ఇదిగోండి మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలలో ఏ ఏ విషయాలలో సిద్ధపడాలో, ఎలా సిద్ధపడాలన్నటువంటి విషయాలన్నీ కూడా వస్తాయి. చక్కగా నోట్స్ రాసుకుంటున్న వారు రాసుకోండి. మొదటిగా ఏ విషయంలో మనం సిద్ధపడాలి, ఎలా సిద్ధపడాలన్న దాని కొరకు ఇర్మియా గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చూద్దామండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ చూడండి. 10వ వచనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. అదే అయితే అతివృష్టి అంట, లేకపోతే అనావృష్టి. చదివితే అట్లా చదువుతారు పోటీలు పడి, లేకపోతే ఏం చేస్తారు, మీ చావు మీరు చావండి అని చెప్పేసి అంటారు. నేను చదువుతాను చూడండి. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే దేవుని పక్షాన మాట్లాడుతున్నటువంటి ప్రవక్త ఇర్మియా గారు ఇక్కడ. ఇప్పుడు ఇర్మియా గారు అంటున్నారు, విందురని నేను ఎవరితో మాట్లాడుదును అంటున్నాడు ఆయన. విందురని నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చుదును. ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తున్నాడు ఆయన? నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి అన్నటువంటి ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారు? మీకు అర్థం కావాలి. ఆ తర్వాత ఉన్నటువంటి మాటను బట్టేనా ఎందుకు ఆ ప్రశ్నలు వేస్తున్నాడంటే, వినే పరిస్థితుల్లో ఎవరు లేరు, అది విషయం. వినే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు ప్రభునందు ప్రియులారా. మాట వినని పిల్లలను బట్టి కొంతమంది తల్లిదండ్రులు మన చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడుతుంటారు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతుంటారు. ఎందుకు అని అట్లా వదిలేశారు మీరని చెప్పేసి అన్నారనుకోండి, వెంటనే ఏమంటారు, ఎవరు వింటున్నారమ్మా మా మాట, మా మాట ఎవరు వింటున్నారు, మేము చెప్తే వినేదెవరు, మేము చెప్తే వినేదెవరు, మా మాట పట్టించుకునేదెవరు అని అంటున్నారంటే ప్రభునందు ప్రియులారా, వినే పరిస్థితులలో లేరు అన్నటువంటి విషయం మనకు ఎలాగైతే అర్థమవుతుందో ఇది ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. దేవుని పక్షాన మాట్లాడటానికి ప్రవక్త సిద్ధపడితే ప్రవక్త మాట వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రభునందు ప్రియులారా. సిద్ధంగా లేరే అని అంటున్నాడు ఆయన. వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు, కానీ మనము వినటానికి మన మనస్సును సిద్ధపరచుకోవాలి. ఏ విషయంలో మనం సిద్ధపడాలి, అలా ఎలా సిద్ధపడాలన్న దానికి మొదటి విషయం ఏమిటంటే వాక్యం వినటానికి మనము సిద్ధంగా ఉండాలి. వాక్యం వినటానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. చాలాసార్లు మాట్లాడాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యము వినటం అంటే సర్వసాధారణంగా మన ఆలోచన ఎలా ఉంటుందంటే, వాక్యం వినటం అంటే ఇదిగో ఇలా కూర్చొని చక్కగా చెవులు అప్పగించటం, లేక చక్కగా రాసుకోవటం, ఇదే వినటం అనుకుంటాం. ఇదంతా వినటమే. కానీ ఇక్కడ వినటం అంటే బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఇదిగో వినటం అన్నటువంటి ప్రస్తావన వస్తే ప్రభునందు ప్రియులరా, దాని అర్థం ఏంటో చెప్పమంటారా? కేవలం చెవులు అప్పగించటం కాదు, చెబుతున్నటువంటి మాటలను ఆలకిస్తూ తలాడించటం కాదు, లేక చక్కగా రాసుకోవటం కాదు, వింటూ రాసుకోవటం కాదు, అంత మాత్రమే కాదు అంటున్నా నేను. ఇక్కడ వినటం అంటే ఏమిటంటే ప్రభునందు ప్రియులరా, మనస్సును కూడా అప్పగించాలి. మనస్సును కూడా అప్పగించాలి అంటే వినటం అంటే లోబడటం, వినటం అంటే లోబడటం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఇప్పుడు మాట వినుట శ్రేష్టం అంటే అక్కడ అర్థం ఏమిటి? చెవులు అప్పగించటమా? కాదు, ఆయన చెప్పింది చేయటం, ఆయన మాటకు మనల్ని మనం అప్పగించుకోవటం,
ఆ మాటకు మనం ఏం చేయటం అంటే తల వంచటం ప్రభునందు ప్రియులారా. ఇప్పుడు ఏ వాక్యం అయితే మనం జ్ఞాపకం చేసుకున్నామో మాట వినుట శ్రేష్టమని ఆ వాక్యం మనకు సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది. సౌలుకు దేవుడు చెప్పినటువంటి పని చేయని సందర్భంలో ఆ మాట మనకు కనిపిస్తుంది ప్రియులారా. అక్కడ కూడా సౌలు ఏమన్నాడో తెలుసా? నేను విన్నాను అన్నాడు, దేవుని మాట విన్నానన్నాడు. కేవలం విన్నాడంతే, కానీ వాక్యానికి తన్ను తాను అప్పగించుకోలేకపోయాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి ప్రియులారా. అంటే వాక్య ప్రకారం చేయలేకపోయాడు, వాక్యాన్ని జరిగించలేకపోయాడు, అంటే దేవుని మాటను పట్టించుకోలేదు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం ఆలోచించగలిగితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చి పరలోకానికి వెళ్ళేటువంటి క్రమంలో ఆ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఈవుల్నిచ్చి. ఇప్పుడు ఏ ఏ విషయాలలో మనం సిద్ధపడాలంటే గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1, వాక్యానికి మనల్ని మనం అప్పగించుకునే విషయంలో, లేక వాక్య ప్రకారం బ్రతికే విషయంలో, వాక్యానికి తల వంచే విషయంలో ప్రభునందు ప్రియులారా మనం సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. క్రైస్తవులుగా మనం మారిన నాటి నుంచి ఒకవేళ బ్రతికితే ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతాం చెప్పండి? యేసు ప్రభువారిని మనం నమ్ముకున్నది ఒక్కొక్కరు ఒక్కొక్క వయసు ఉన్నప్పుడు నమ్ముకున్నారు. యావరేజ్గా 20 సంవత్సరాల వయసులో ప్రభువుని నమ్ముకున్నారు అనుకోండి. 20 సంవత్సరాల వయసులో లేక 25 సంవత్సరాల వయసులో ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు 20-25 సంవత్సరాల వయసులో ప్రభువుని నమ్ముకున్నారు, 60 సంవత్సరాలు బ్రతుకుతారు అనుకోండి. అంటే 25 సంవత్సరాల వయసులో ప్రభువుని నమ్ముకున్నారు, 60 సంవత్సరాలు బ్రతుకుతారంటే, అంటే మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎంతకాలం మనం క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తాము? ఏమండి? 35 సంవత్సరాలు సుమారుగా, అంతేనా? 35 సంవత్సరాలు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ఈ 35 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఎన్ని ప్రసంగాలు మనం వింటాము? ఎన్ని సందేశాలు మనం వింటాము? సార్ ఆలోచించండి. కేవలం ఆదివారం రోజు వినేటువంటి సందేశాలే సంవత్సరానికి సుమారు 52. ఇక మనం అప్పుడప్పుడు యూట్యూబ్లో వినేటువంటి సందేశాలు కానివ్వండి, మిగతా కార్యక్రమాలు బైబిల్ క్లాసులో వినేటువంటి సందర్భాలు కానివ్వండి, స్త్రీల సహవాస కూడికలు వినేటువంటి మాటలు కానీ, ఇలా మీరు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఏమండి 35 సంవత్సరాల జీవితకాలంలో ఎన్నో ప్రసంగాలు మనం వింటుంటాం ప్రభునందు ప్రియులారా. అయితే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఎన్ని ప్రసంగాలు విన్నామని కాదు ఇక్కడ ముఖ్యము, వింటున్నటువంటి మాటలకు లోబడుతున్నామా? లోబడటానికి క్రీస్తునందు ప్రియులారా మనలను మనం సిద్ధపరచుకుంటున్నామనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం. ఏమండి, దేవుని మాటలకు లోబడటానికి సిద్ధపడాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. వాక్యాన్ని దేవుని మాటలకు లోబడే విధంగా, వాక్యానికి దేవుని మాటలకు లోబడే విధంగా హృదయాన్ని మనము క్రీస్తునందు ప్రియులారా సిద్ధపరచుకోవాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 111, 112 వచనాలను చూద్దామండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 111, 112 వచనాలు. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు, మీ దగ్గర ఏ కలర్ పెన్ ఉంటే ఆ కలర్ పెన్తో అండర్లైన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఏమిటంట? నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను. అది విషయం అండి. నీ కట్టడలను, నీ వాక్యానికి లోబడటానికి నేనేం చేస్తున్నాను? నీ వాక్య ప్రకారం బ్రతకటానికి నేనేం చేస్తున్నానంటే నా హృదయాన్ని నేను లోబరుస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా ప్రకటింపబడుతున్నటువంటి దేవుని మాటలకు మనం లోబడే విధంగా మన హృదయాన్ని మనము సిద్ధపరచుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వాక్యము కొరకు హృదయాన్ని సిద్ధపరచుకోకుండా ఎంత వాక్యము విన్నా కూడా ప్రియులారా గమనించండి, ఆ వాక్యం అనేది మనలో ఏమాత్రము కూడా పని చేయదు. వాక్యం పని చేయదు. హృదయాన్ని సిద్ధపరచుకోకుండా మీరు వాక్యం వింటూ వెళ్ళిపోయారనుకోండి, ఉపయోగం ఏమి ఉండదు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. అది ఎలా ఉంటుందంటే చిల్లుల సంచిలో సమస్తాన్ని మీరు కూర్చుకున్నట్టుగానే ఉంటుందన్నమాట. చిల్లుల సంచిలో ధనాన్ని కూర్చుకున్నట్టుగా ఉంటుంది ప్రభునందు ప్రియులారా. చిల్లుల సంచిలో కూర్చుకుంటే ఏమవుతుంది? అదే అవుతుంది. కాబట్టి వాక్యానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. వాక్యం కొరకు, వాక్యానికి లోబడటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనం ఎప్పుడైతే వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటామో, వాక్యానికి లోబడతామో దాన్ని విధేయత అంటారు.
అది ఎవరి పట్ల విధేయత? కేవలం వాక్యము పట్ల విధేయత మాత్రమే కాదు, అది పరమందున్నటువంటి దేవుని పట్ల కూడా విధేయత. అలాంటి విధేయత కలిగినటువంటి వారే గతంలో మనం మాట్లాడుకున్నాము, సున్నతి చేయబడినటువంటి హృదయములు గలవారు అన్నటువంటి విషయాన్ని గమనించగలరు ప్రియులారా. అంటే దేవుని వాక్యానికి మనం లోబడాలంటే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన హృదయాలకు సున్నతి జరగాలి. మన హృదయాలకు సున్నతి జరగాలి. మన హృదయాలకు సున్నతి జరిగినప్పుడే గుర్తుపెట్టుకోండి, మనం దేవుని వాక్యానికి లోబడగలుగుతాం, వాక్య ప్రకారం బ్రతకగలుగుతాం. లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పంటారా? ఆదివారపు క్రైస్తవులు అంతే, మందిరంలో భక్తులు, బయట పెద్ద పెద్ద శక్తులు అన్నట్టుగా ఉంటాం అన్నమాట. మందిరంలో మాత్రమే భక్తులు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమిటి? వీళ్ళు భక్తులా శక్తులా అన్నట్టుగా ఉంటుందని పరిస్థితి. గమనించుకోండి, మందిరంలో ఏ జీవన విధానం అయితే మనం కలిగి ఉంటున్నామో బయట కూడా మనం అలాగే ఉండాలి. ఖచ్చితంగా ఇది బైబిల్ చెబుతున్నటువంటి నీతి, లేక బైబిల్ చెబుతున్నటువంటి విషయం. అయితే మందిరంలో ఒకలా, బయట ఒకలా మనం ప్రవర్తిస్తున్నామంటే, మందిరంలో ఉన్నప్పుడు దేవుడు అంటే అమితమైనటువంటి ప్రేమ ఉన్నట్లుగా, దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని మాటలకు లోబడుతున్నట్లుగా మనం ఉన్నామంటే ప్రభునందు ప్రియులారా మంచిదే. కానీ బయట కూడా అలాగే ఉండాలి కదా, బయట కూడా అలాగే ఉండాలి కదా. బయట కూడా అలాంటి జీవితాలు మనం కలిగి ఉన్నామా? బయట అలాంటి జీవితాలు కలిగి ఉన్నామా? కలిగి ఉన్నాము లేదన్నట్టు ఒక చిన్న టెస్ట్ పెడదామంటారా? ఒక చిన్న టెస్ట్. ఉదాహరణకు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, దేవుని వాక్యానికి లోబడటం అంటే ఏమిటి? దాని ఉద్దేశం దేవునికి లోబడటం, దాన్ని విధేయతని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నిజంగా మనము దేవుని వాక్యానికి లోబడినటువంటి జీవితాలు కలిగి ఉన్నామా? మందిరంలో బాగానే ఉన్నాం, బయట కూడా బాగానే ఉన్నామా అనటానికి ఒక చిన్న టెస్ట్ పెట్టుకుంటే, ఇప్పుడు బయట కొంతమంది కనిపిస్తుంటారు మనకు. బయట అంటే ఎక్కడ అనుకోకండి, కుటుంబం గురించే మాట్లాడుకోండి. కుటుంబంలో కొంతమంది కనిపిస్తుంటారు, ఈ కుటుంబంలో కొంతమంది కనిపిస్తుంటారు, ఈ కుటుంబంలో పెద్దలు కొంతమంది ఉంటారండి. పెద్దలు కొంతమంది ఉంటారు. ఈ పెద్దలు ఏ స్థానంలో ఉంటారు? తల్లిదండ్రుల స్థానంలో ఉంటారు. అర్థమవుతుందండి? అత్తమామల స్థానంలో ఉంటారు పెద్దలంటే. ఇంకా మాట్లాడుకుంటే భర్త స్థానంలో కూడా ఈ పెద్దలు కనిపిస్తుంటారు. ఇంకా సహోదరులు కూడా ఉంటారు. నేను అంటున్నాను, ఇక్కడైతే లోబడినట్లుగా జీవితాలు కలిగి, అంటే అలాంటి జీవితాలను ఇక్కడ మనం కనబరుస్తున్నాం కదా. అన్ని విషయాలకు నేను లోబడి ఉన్నాను అన్నట్లుగా దేవుణ్ణి పరవశముతో ప్రార్థించటం, పాట పాడటం, కీర్తించటం, వాక్యం వినటం, ఇదంతా చేస్తున్నాం కదా. బయట కూడా అలాంటి పరిస్థితి ఉందా? బయట అంటే నాకు ఉద్దేశం, మళ్ళీ చెప్తున్నాను, కుటుంబంలో. ఇప్పుడు కుటుంబంలో మనకంటే పెద్దవారికి లోబడేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉందా? వినండి బాగా, మనకంటే పెద్దవాళ్ళకు లోబడేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉందా? పెద్దవాళ్ళంటే ఎవరన్నానమ్మా? తల్లిదండ్రులు, అత్తమామలు, అన్న, అక్క, భర్త, వీళ్ళందరూ కూడా పెద్దలు. వీళ్ళకు లోబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? మీరు అనొచ్చు, పాస్టర్ గారు అదేమిటండి, లోబడటం అంటే వాక్యానికి లోబడటం అంటే దేవునికి లోబడటం, అత్తమామకు లోబడటం, లేకపోతే తల్లిదండ్రులకు లోబడటం, ఇది కాదు కదా అక్కడ సిస్టమ్ అని ఒకవేళ మీరు అనుకుంటే, క్రీస్తునందు ప్రియులారా జాగ్రత్త గమనించండి. బైబిల్లో ఒక మాట ఉంది, కనిపించే సహోదరులను ప్రేమించలేనివాడు కనబడని దేవుణ్ణి ప్రేమించలేడు. బైబిల్లో ఉన్న వాక్యమేనా ఇది? బైబిల్లో ఉన్న వాక్యమే. ఇప్పుడు కనపడే వారిని ప్రేమించలేని వారు కనబడని దేవుణ్ణి ప్రేమించలేరు. ఇప్పుడు నేను అంటున్నాను, కనబడేటువంటి అత్తమామలకు, తల్లిదండ్రులకు లోబడిన వాడు కనబడనటువంటి దేవునికి లోబడతాడా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. ప్రియమందు ప్రియులారా జాగ్రత్త వినండి. లోబడేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉందా? గౌరవ మర్యాదలు ఉన్నాయా తల్లిదండ్రులు అంటే? యవనస్తులకు ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, చెప్పాను చాలా, అంతా తెలిసినటువంటి ఫీలింగ్లో బ్రతుకుతుంటారు. అంతా తెలిసినటువంటి ఫీలింగ్లో బ్రతుకుతూ వీళ్ళు ఏం చేస్తుంటారంటే, పెద్దగా తల్లిదండ్రుల మాట పట్టించుకోరండి. ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేసినా, సరిదిద్దడానికి ప్రయత్నం చేసినా కూడా అది విసుగు వాళ్ళకు, అది సోది వాళ్ళకు, పెద్దగా పట్టించుకోరు. వీళ్ళ ఫీలింగ్ ఏమిటి? మాకు అంతా తెలుసు, మేము చదువుకుంటున్నాం, మేము చదివినంత మా తల్లిదండ్రులు చదవలేదు, అది విషయం. మాకు తెలిసినంత టెక్నాలజీ మా తల్లిదండ్రులకు తెలియదు, కాబట్టి వాళ్ళ మాట పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు. మీ బిల్డప్ ఎక్కడైనా ఇచ్చుకోండి, తల్లిదండ్రుల దగ్గర ఇవ్వమాకండి, తోలు ఒలుస్తాడు దేవుడు, అది విషయం. ఇప్పుడు అత్తమామల గురించి మాట్లాడుకుంటే, అత్తమామలు అంటే ఎవరు అనుకోమాకండి, తల్లిదండ్రులు లోబడతాం కావనండి. అత్తమామలు అంటే వాళ్ళు ఎవరో ఎక్కడోళ్ళు అనుకుంటారేమో, వాళ్ళు కూడా చట్టబద్ధంగా
వివాహమైన తర్వాత ఎవరు? తల్లిదండ్రులే. అత్తమామలు అంటే తల్లిదండ్రులు. వివాహమైన తర్వాత చట్టబద్ధంగా అత్తమామలు తల్లిదండ్రులు అవుతున్నారు. ఇప్పుడు అత్తమామలకు లోబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? అత్తమామలకు లోబడేటువంటి పరిస్థితులు ఎలా ఉంది పరిస్థితి? కొంతమంది ఉంటారు, చిన్న పెద్ద మంచి మర్యాద. ఏంటంత కొవ్వు, ఏందంత గర్వం ఏంటి మీకు? మీరు క్రైస్తవులు కాదా? ప్రార్థనకు రావట్లేదా? దేవుని సన్నిధిలో ఆరాధన చేయట్లేదా? పాటలు పాడట్లేదా? వాక్యం వినట్లేదా? ఇక్కడ మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి ప్రయత్నం జరగట్లేదా? మరి ఇంత జరుగుతున్నా కూడా మందిరంలో ఉన్నంతసేపు బాగా నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులకు లోబడే విషయంలో, అత్తమామలకు లోబడే విషయంలో, పెద్దలకు లోబడే విషయంలో ఎందుకంత గర్వంగా ప్రవర్తిస్తున్నారు? ఏమైనా చెబితే వినలేనటువంటి పరిస్థితి, పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఎందుకుంటున్నారు? దేవుడు ఇన్వాల్వ్ కానీ అక్కడ మీ జీవితాల్లోకి దేవుడు కూడా ఏం చేస్తుంటారంటే మారతారులే, వింటారులే, లోబడతారులే అని చూస్తుంటారు. లోబడకపోతే దేవుడిచ్చేటువంటి ఆ షాక్ ఎలా ఉంటుందో చెప్తారు. మనం కోలుకోలేం, మనం అంత దూరం తెచ్చుకోకూడదు. క్రైస్తవులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడినటువంటి వారిగా గుర్తుపెట్టుకోండి, లోబడినటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి దేవుని వాక్యానికి, దేవునికి. ఇదిగో నేను దేవుని వాక్యానికి, దేవునికి లోబడి ఉన్నానడానికి గుర్తేంటో చెప్పమంటారా? ఇదిగో మన చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలకు మనము లోబడటం. మీకు తెలిసినంత వాళ్ళకు తెలియకపోవచ్చు టెక్నాలజీ, మీకు తెలిసినన్ని విషయాలు వాళ్ళు తెలియకపోవచ్చు, మీరు చదువుకున్నంత వాళ్ళు చదువుకొని ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు మీ తల్లిదండ్రులు అన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంతో శ్రమించారన్నటువంటి విషయాన్ని వాళ్ళు ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అంత మాత్రమే కాదు, పెద్దలుగా ఉన్నవారికి లోబడితేనే మీ జీవితాలు బాగుంటాయన్నటువంటి సత్యం మీరు మర్చిపోకూడదండి. ఇక్కడ పెద్దలకు లోబడే విషయంలో పిల్లల గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న విషయం కూడా చెప్పాలండి. ఇక్కడ ఏదైనా సరే రెండు కోణాల్లో మనం మాట్లాడుకోవాలి. పెద్దలకు లోబడాలి పిల్లలు, కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే అధిక గారాబం. ఏమంటారు దీన్ని? అధిక గారాబం. నేను దీన్ని అధిక గారాబం అనను, నేను దగ్గరుండి కూర్చోబెట్టుకొని చెడగొట్టడం అంటాను. నేను దీన్ని దగ్గరుండి కూర్చోబెట్టుకొని చెడగొట్టడం. ఏంటి వీళ్ళు చేసేటువంటి పని? ఎవరైనా చెప్తారనుకో, ఏమైనా చెప్పేదనుకోండి, వింటారులేండి, పిల్లలు కదా, ఎప్పుడు వినేది. వాళ్ళు పిల్లలా? మీరు పిల్లలని మీరు అనుకుంటున్నారు. 3 సంవత్సరాలకే ముదిరిపోతున్నారు పిల్లలు. మీకేం అర్థం కావట్లేదు. వాడిని అడగండి, మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు అంటే వాడికి చెప్పడం రాకపోయినా సైకిల్ చేసి చూపిస్తాడు వాడు. మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, మా నాన్న ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి. అంత షార్ప్గా ఉన్నారు వాళ్ళు. క్రీస్తునందు ప్రియులారా, మీకు అర్థం కావట్లేదు. గారాబం చేయండి పిల్లల్ని, తప్పనట్లేదు నేను. వాళ్ళు చెడిపోయే విధంగా, చెడిపోవటం అంటే ఇక్కడ నా ఉద్దేశం దేవునికి అందనంత దూరం వెళ్ళే విధంగా మీ గారాబం అనేది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే తల్లిదండ్రులకు బిడ్డలు లోబడాలి, కానీ తల్లిదండ్రులకు బిడ్డలు లోబడే విషయంలో కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వీళ్ళే నిర్లక్ష్యంగా ఉన్నారు. బిడ్డలను క్రమం కలిగినటువంటి స్థితిలో పెంచాలన్నటువంటి ఆలోచన చేయలేకపోతున్నారు ప్రభునందు ప్రియులారా. దీనివల్ల మీరు నిజంగా మీ గుండె పెద్దది చేసుకొని ఏం చేస్తారంటే గుండెని గట్టిగా పట్టుకొని వినండి. మీరు ఎంత నిర్లక్ష్యం బిడ్డల ఎడల మీరు చూపిస్తూ ఉంటారో, వాళ్ళను పెంచే విషయంలో ఎక్కడైతే మీరు అధిక గారాబం చేస్తూ వారిని చెడగొడుతుంటారో, మీరు ఊహించినటువంటి షాక్ వారు ఇస్తారు మీకు ఒకరోజు భవిష్యత్తులో. మీరు అప్పుడు తల నెత్తి నోరు మీరు మొత్తుకొని మీరు ఏం చేసినా కూడా ప్రయోజనమే ఉండదన్నటువంటి వాస్తవాన్ని అక్కడ గమనించుకోవాలి ప్రభునందు ప్రియులారా. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు కళ్ళ ముందు పిల్లలుగానే కనిపిస్తారు, రేపు భవిష్యత్తులో వారు యవనస్తులు, రేపు భవిష్యత్తులో వారు చాలా పెద్దవారు అవుతారు. వాళ్ళు భవిష్యత్ అనేది క్రీస్తునందు ప్రియులారా. ఈరోజు వారు దేవునికి లోబడటాన్ని బట్టే ఉంటుంది, తల్లిదండ్రులకు పెద్దలకు లోబడటాన్ని బట్టే ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని గమనించుకోవాలి. కాబట్టి నేను వాక్యానికి దేవునికి లోబడుతున్నానండి, ఆ విధంగా నన్ను నేను సిద్ధపరచుకుంటున్నానని ఒకవేళ మనం చెప్పుకుంటే, గమనించండి క్రీస్తునందు ప్రియులారా, ఆ పరిస్థితుల్లో మనం ఉన్నామా? కనిపించే వారికి, మన చుట్టుపక్కల ఉన్న వారికి లోబడేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉందా? పెద్దలు వస్తే పిల్లలు ఏం చేయాలి? పిల్లలే కాదు, పెద్దలు వస్తే పిల్లలే కాదు, ఎవరైనా సరే లేచి నిలబడాలి. వయసులో చిన్నవారు, వాళ్ళకంటే వయసులో చిన్నవారు. ఇప్పుడు ఒక 60 సంవత్సరాల వయసు ఆయన వచ్చాడు అనుకోండి, నా వయసు 50 సంవత్సరాలు అనుకోండి, ఇప్పుడు నేను లేచి నిలబడాలంటారా లేదంటారా? నిలబడాలి. ఇక్కడ పిల్లలంటే పిల్లలు ఎక్కడో ఊహించుకోమాకండి. మీరు నమ్ముతారో నమ్మరో ప్రభునందు ప్రియులారా, ఇప్పటికీ కొంతమంది సహోదరిమణులు
ఏమండి, వివాహమై ఎన్నో సంవత్సరాలు అయిపోయినా కూడా అత్తమామలంటే ఎలా ఉంటారో తెలుసా? గజ 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 వణుకుతూ ఉంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? విధేయత అంటారు దాన్ని. అంటే వీళ్ళు ఏం చేయలేక చేతకాక వాళ్ళకు భయపడి బ్రతుకుతున్నారని కాదు అక్కడ. వాళ్ళు పెద్దవాళ్ళు అన్నటువంటి ఆలోచన కలిగి వారికి ఇచ్చేటువంటి గౌరవం అది. కానీ ఈరోజు ఉన్నటువంటి జనరేషన్కి అత్త, మామ, మర్యాద, మంచి ఏమైనా ఉంటాయా? అబ్బో, నష్టపోతారు మీరు అలా ఉంటే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి విషయం ఏం చేయాలంట? వాక్యానికి మనలను మనము లోబరుచుకోవాలి. ఆ విధంగా లోబడే విధంగా ఏం చేయాలంట? సిద్ధపరచుకోవాలన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రియులారా. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఎంతవరకు సాగితే అంతవరకు చెప్పేసి ముగిచ్చేస్తాను. దయచేసి గమనించండి, ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెబుతున్నాను. మొదటిది గమనించండి. మొదటిది వాక్యానికి మనల్ని మనం లోబరుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రెండవది ప్రభునందు ప్రియులారా, బైబిల్ని చూడగలిగితే రెండవది రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము. దయచేసి అందరూ చూడండి ఆ మాట. 15వ వచనం, రోమపత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. అది విషయం. పౌలు గారు అంటున్నారు రోమా సంఘంతో, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలో ఉన్నటువంటి మీకు సువార్త ప్రకటించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. సువార్త ప్రకటించుటకు సిద్ధపాటు. మొదటిది వాక్యానికి లోబడే విషయంలో సిద్ధపడాలి. రెండవది వింటున్నటువంటి వాక్యాన్ని, నేర్చుకుంటున్నటువంటి వాక్యాన్ని ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఇతరులకు ప్రకటించే విషయంలో సిద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. పోయిన వారం ప్రభు బల సందేశం విన్నట్టున్నారు కదా. ప్రభు బల సందేశం విన్నారు. ప్రభు బల గురించి ప్రాముఖ్యమైన సంగతులు. ఎవరు ప్రభు బలలో చేయి వేయాలి అన్నటువంటి ఆ విషయం విన్నారా? ఎవరు వేయాలంటే ప్రభు బలలో చెయ్యి? ఓకే, గడిచిన వారం నుంచి ఇప్పుడు వరకు జాగ్రత్తగా తమ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. తర్వాత ప్రభువును గురించి ఇతరులకు ప్రకటించేవారు ప్రభు బలలో చేయి వేయాలి. గుర్తుపెట్టుకోండి, ఆదివారం రోజు మనం ప్రభు బలను సమీపిస్తున్నామంటే ఏ ధైర్యంతో మనం ఉండాలంటే, ఇదిగోండి దేవుడు అనుకున్న విధంగా దేవుని వాక్యానికి లోబడి నేను బ్రతుకుతున్నాను అన్నటువంటి ధైర్యంతో పాటు, ఇదిగోండి నేను నేర్చుకుంటున్నటువంటి మాటలు ఇతరులకు ప్రకటిస్తున్నాను, నా ప్రభువును గురించి ఇతరులకు పరిచయం చేస్తున్నాను, నా ప్రభువును గురించి ఇతరులకు నేను ప్రకటించేటువంటి పనిలో సహకారిగా ఉన్నాను, ప్రకటించలేకపోయినా అన్నటువంటి ధైర్యంతో క్రీస్తునందు ప్రియులరా మనం ఆ బలలో చేయి వేయాలి. ఏముంది? ఈ పాత్రలోనిది తిని త్రాగువాడు ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రకటించాలి. పౌలు గారు అదే అంటున్నారు రోమా సంఘంతో, ఇదిగో నా వలనైనంత మటుకు రోమాలో ఉన్నటువంటి మీకును నేను సువార్త ప్రకటించడానికి ఎలా ఉన్నాను? సిద్ధంగా ఉన్నాను. సువార్త అంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా క్రొత్త నిబంధనలో సువార్త అంటే యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానాలు. దానిని ప్రకటించేటువంటి పరిస్థితుల్లో క్రీస్తునందు ప్రియులారా ఈరోజు మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇది మన అందరి బాధ్యత. వింటున్నటువంటి వాక్యం ప్రభునందు ప్రియులారా కేవలం విని విడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఆ వాక్యం అనేది మనలో పనిచేస్తూ ఉండాలి. పని చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదిగోండి మన తోటి వారికి, మన ఇరుగు పొరుగు వారికి, మనతో పని చేస్తున్న వారికి, మనతో కలిసి చదువుకుంటున్న వారికి ఏం చేస్తుంటామంటే యేసుక్రీస్తుని గురించి పరిచయం చేయాలన్నటువంటి తపన కలిగి మనం ఉంటామండి. యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాము. ఒకవేళ కలిగి లేకపోతే కలిగి ఉండాలి అంటున్నాను నేను. కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఇతరులకు ప్రభువును ప్రకటించడానికి, ప్రభువును పరిచయం చేయడానికి క్రీస్తునందు ప్రియులారా ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. మనం నమ్మినటువంటి విశ్వాసం అనేది ఎంత గొప్పదో, మన ప్రభు అనేది, మన ప్రభు అనబడుతున్నటువంటి ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ద్వారా మనకు వచ్చినటువంటి ఆ గొప్ప ఈవులే ఉంటో ప్రభునందు ప్రియులారా ఇతరులకు ప్రకటించాలి మనము. నేను అడుగుతున్నాను, ఇతరులకు ప్రకటించడానికి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ప్రకటిస్తున్నారా అని అడగట్లేదు నేను. ఇతరులకు ప్రకటించడానికి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఏమండి, ఇరుగు పొరుగు వారికి ఏంది నా మందిరానికి రాలేదేనా? బాలేదా? మంచిది. ఇరుగు పొరుగు వారికి, మన తోటి వారికి, పనిచేసే దగ్గర, చదువుకునే దగ్గర అని మనం మాట్లాడుకుంటున్నాం. అది కూడా చాలా దూరం. అది
ప్రకటిస్తున్నారని అడగలేదు, ఏమన్నాను? ఆలోచన అయినా చేస్తున్నారని అడిగాను. ఇదిగో ఇరుగు పొరుగు వారికి పనిచేసే దగ్గర చదివే చోట ప్రకటిస్తున్నారని కూడా అడగట్లేదు. మీ కుటుంబంలోనే ఇంకా ప్రభువుని నమ్మని వారు ఉన్నారా లేదా? మీ కుటుంబంలో ఇంకా ప్రభువుని నమ్మని వారు ఉన్నారు. నమ్ముకున్నామని చెప్పుకుంటూ కూడా నామకార్థ జీవితాలు జీవిస్తున్న వారు మీ కుటుంబాల్లోనే ఉన్నారు, మన కుటుంబాల్లోనే ఉన్నారు. ఇప్పుడు మన కుటుంబాల్లో ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు వారికి మనము వాక్యము చెప్పి బలపరచడానికి, ప్రభు దగ్గర నడిపించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? వింటున్నారా? మన కుటుంబాల్లో ఇంకా మారని వారు, మారు మనసు లేని వారు, దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. వాళ్ళకు ప్రభువుని గురించి చెప్పడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? చేతులెత్తండి అన్న, నేను సూటిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటా. నేను ఇంకా కుటుంబాల్లో మారకుండా దేవునికి దూరస్తులుగానే బ్రతుకుతూ నిత్య నరకానికి దగ్గరైపోతున్నటువంటి వారు మన కళ్ళ ముందు కనిపిస్తుంటే, రక్షింపబడినటువంటి మనము, జీవం కలిగినటువంటి దేవుని మాటలు వింటున్నటువంటి మనం ప్రభునందు ప్రియులారా, వారి మార్పు కొరకు ఆలోచన చేయకుండా, వారు మారాలన్నటువంటి ఆలోచన లేకుండా క్రీస్తునందు ప్రియులారా, కనీసం 4 మాటలు వాళ్ళకి చెప్పాలన్నటువంటి ఆలోచన మనం చేసేటువంటి పరిస్థితుల్లో లేవంటే ఏంటి మన పరిస్థితి? ఏ ధైర్యంతో ప్రభు వాళ్ళని సమీపిద్దాం? ఏ ధైర్యంతో క్రైస్తవులు మనం చెప్పుకున్నాం? ఒకసారి ఆలోచించండి. ఏ ధైర్యంతో చెబుదామండి నేను విశ్వాసిని, విశ్వాసురాలిని, నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెనని? ఒకవేళ చెప్పుకోవటానికి మనం చెప్పుకోవచ్చేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు అంగీకరించడు క్రీస్తునందు ప్రియులారా. కాబట్టి రెండో విషయం ఏమిటంటే, ఖచ్చితంగా సువార్తకు సహకారులుగా, ప్రకటించేవారిగా. ప్రకటించేటువంటి సామర్థ్యం లేదా? కొంతమందికి ఆ సామర్థ్యం ఉండదు, చెప్పాలని ఉంటుంది కానీ చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. కారణం ఏమిటంటే చదువు లేకపోవటం, అంతగా గ్రహింపు లేకపోవటం. వీళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? నేను కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి ఆశపడుతుంటారు, కానీ తెలియదు వీళ్ళకు. చదివి చెప్పటం అనేది రాకపోయేసరికి ఎంతో సతమతం అయిపోతుంటారండి. చదువుకున్న వాడికేమో విలువ తెలియదు, చదువు లేని వారికి విలువ తెలిసినా కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. అన్నీ ఉన్నవాడికి అరక్క బాధ అంట, లేనివాడికేమో ఆకలి బాధ. లేనోడికేమో ఆకలి బాధ, అన్నీ ఉన్నోడికేమో అరగక బాధ. క్రీస్తునందు ప్రియులారా, ఎలాగుంది మన పరిస్థితి అని అడుగుతున్నానండి. అందుకని ఇలాంటి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఏమిటంటే, చెప్పలేని వారికి చెప్పించేటువంటి అవకాశం ఉంది. దేవుని మహాకృపను బట్టి గుంటూరు స్థానిక సంఘంలో మరి చెప్పించే పనిలో చాలామంది ఉన్నారండి. ప్రతి నెల మనం జరిగిస్తున్నటువంటి సువార్త కార్యక్రమం, వాక్య పరిచర్య, దూర ప్రాంతం నుంచి దైవ సేవకులను, పెద్దవారిని పిలిపించుకొని వాక్యం చెప్పించి అనేకులను బలపరచాలన్నటువంటి కార్యక్రమంలో చాలామంది పాలుభాగస్తులు అవుతున్నారు. దేవునికి స్తోత్రం. మీరు చేస్తున్నటువంటి సహకారాన్ని బట్టి నేను అంటున్నాను, ఇది సహకరిస్తేనే సరిపోదు. ఖచ్చితంగా చెప్పే సామర్థ్యం మీకున్నప్పుడు, చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో మీకున్నప్పుడు, కొద్ది గొప్ప చదువుకొని ఉన్నారు కదా, బైబిల్ గురించినటువంటి కనీస అవగాహన మీకు ఉంది కదా, ఖచ్చితంగా మీరు ఇతరులకు ప్రకటించాలి. పౌలు గారు అదే అంటున్నారు, నా వలనైనంత మట్టుకంటే దాని ఉద్దేశం ఏంటి చెప్పండి? నేను ఎంతవరకైతే చెప్పగలుగుతానో, ఎంతవరకైతే నేను ప్రకటించగలుగుతానో, ఇదిగో నా సామర్థ్యం ఏ మేరకైతే ఉందో, ఇదిగో నా వలనైనంత మట్టుకు నేను ఏం చేస్తున్నానంటే, రోమాలో ఉన్నటువంటి మీకు సువార్త ప్రకటించడానికి ఎలా ఉన్నానంటున్నాడు ఆయన? సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. మొదటి విషయం ఏంటమ్మా? మొదటి విషయం ఏమిటి? వాక్యానికి లోబడే విధంగా హృదయాన్ని, మనసును సిద్ధపరచుకోవటం అయితే, రెండవది మనం నేర్చుకుంటున్నటువంటి, వింటున్నటువంటి వాక్యానికి ఇతరులకు పంచే విషయంలో, ఇతరులకు అందించే విషయంలో, సువార్త ప్రకటన విషయంలో ప్రభునందు ప్రియులారా సిద్ధంగా ఉండాలి. ఇది రెండో విషయం. ఇక మూడో విషయాన్ని మనం మాట్లాడుకుంటే, మూడో విషయాన్ని రెండో విషయంలో చెప్పేశాను, అయినా కూడా కొంచెం వివరిస్తాను. ఏమిటా మూడో విషయం అంటే, దేవునికి మన కష్టాన్ని ఇచ్చి, దేవునికి లేక దేవుని కార్యక్రమాలకు సహకరించడానికి సిద్ధంగా ఉండాలి క్రీస్తునందు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, దేవుని కార్యక్రమాలు భూమి మీద జరగాలంటే పైనుంచి దేవదూతలు వచ్చే కాలం కాదు ఇది. మళ్ళీ పైనుంచి దేవదూతలు వచ్చి ఇక్కడ అన్నీ కూడా అరేంజ్ చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాదు. ఒక మీటింగ్ పెట్టాలంటే ప్రార్థన చేసి ప్రభువా దేవదూతలను పంపించే అంటే పైనుంచి యాంపిల్ వేరు సౌండ్ బాక్సులు తీసుకొని దేవదూతలు వచ్చి ఇక్కడ మొత్తం అరేంజ్ చేసేసి మీరు సువార్త సభను జరిపించుకున్న తర్వాత చిన్న ప్రార్థన చేయండి, మళ్ళీ వచ్చి మేము తీసుకెళ్తాము, ఈ పరిస్థితి కాదు. భూమి మీద దేవుని కార్యక్రమాలు జరగాలంటే దేవుని పిల్లలే చేయాలి, దేవుని పిల్లలే చేయాలి. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరారు. ఎక్కడకు? కనానుకు బయలుదేరారు. కనాను ప్రయాణంలో ఉన్నప్పుడు మార్గం మధ్యలో దేవుడు
ఇశ్రాయేలీయులతో చెప్పినటువంటి మాట మోషే గారి ద్వారా తన కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమన్నాడు. అవునా? ప్రత్యక్షపు గుడారం అనేది దేవుడు నిర్మించమని చెప్పడం జరిగింది. ఇప్పుడు మాట చేత ఇంత గొప్ప విశ్వాన్ని ఇంత గొప్ప సృష్టిని చేసినటువంటి దేవునికి ప్రత్యక్షపు గుడారం చేసుకోవటం అనేది పెద్ద పని అని అడుగుతున్నాడండి. ఇదిగోని అంత ఆకాశాన్ని చేసినటువంటి దేవుడికి భూమి మీద చిన్న ప్రత్యక్షపు గుడారాన్ని చేసుకోవటం పెద్ద పని అని అడుగుతున్నాను. ఉఫ్ఫను ఊదినా కూడా వచ్చిద్ది ఆయన, అంతే, చిటికేసినా వచ్చిద్ది. కానీ ఆ ప్రత్యక్షపు గుడారం అనేది కట్టే పని ఎవరికి అప్పగించాడండి? మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలీయులందరి మీద కూడా ఆ బాధ్యతను పెట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరి మీద ఆ బాధ్యతను పెట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ పనికి మీరు సహకరించాలన్నటువంటి ప్రకటన చేయి మోషే అన్నాడు. చేశాడా లేదా? చేశాడో లేదు చూడండి. నిర్గమాకాండము దయచేసి అందరూ చూడండి ఒకసారి. 25వ అధ్యాయము, నిర్గమాకాండం 25వ అధ్యాయము మొదటి వచనము నుండి చూద్దాం ప్రియులారా. నిర్గమాకాండం 25వ అధ్యాయం మొదటి వచనము నుండి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము, మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే ప్రత్యక్షపు గుడారం నిర్మాణం కొరకు ప్రతిష్టార్పణ తీసుకురండి అని ఇశ్రాయేలీయులతో చెప్పమని మోషే గారి ద్వారా చెప్పిన దేవుడు ఎలా తీసుకురావాలంట? మనపూర్వకముగా తీసుకురావాలి. అంత మాత్రమే కాదు, అలా తీసుకొచ్చిన వాళ్ళ దగ్గరే తీసుకోండి అంటున్నాడు. మూడోదిగా మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే దేవుని పనికి సహకరించాలి. సహకరించడం వల్ల ఎలా సహకరించాలి? మనస్ఫూర్తిగా సహకరించాలి. అర్థమవుతుందండి? ఈ ఫిబ్రవరి నిన్నే పోయింది అనుకుంటే మళ్ళీ మార్చి వచ్చేసింది. ఈరోజు మార్చి 3వ తారీఖు. నాకు తెలిసి ఈ వారం కాకపోయినా వచ్చే వారం ప్రకటన వచ్చింది. ఏం ప్రకటన? మరలా ఈ నెలలో మళ్ళీ సెమినార్ జరగబోతుంది, సిద్ధపడండి సంగమా అన్నటువంటి ప్రకటన వచ్చింది. ఏమిటి నా పరిస్థితి? నెల ఇవ్వాలా? ఇట్లయితే కష్టమే అనుకోమాకండి. ఎవరు కూడా అనుకోరలేని మీరు, కానీ చెప్తున్నాను మీకు జాగ్రత్త కోసం. అనుకోకండి. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి అర్పణ ఎలా ఉండాలంట? మనపూర్వకంగా. దేవుడు అంటున్నాడు అలా ఇచ్చే వాళ్ళ దగ్గర మనకు తెలియదు కదా పాపం, అలా ఇచ్చేవాళ్ళు ఎవరో. మనం ఏంటంటే ఇస్తమే చూస్తాం, కానీ అలా ఇస్తున్నారు లేదో మనకేం తెలుసు? ఇస్తా మనసులో ఎన్ని సొనుకుంటున్నారు, ఎన్ని కొనుక్కుంటున్నారు, ఎంత కుమిలిపోతున్నారో. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, గమనించండి, మన ఆస్తులే మనం రాసి ఇవ్వట్లేదు. ఇంకా బాగా చెప్పంటారా, వాస్తవానికి నెలకి మనం ఎంత సంపాదించినా కూడా పరిచయ కొరకు తీసేది ఇక్కడ దశంభాగం కూడా ఏం ఇవ్వట్లేదు. 1000 రూపాయలు ఇస్తున్నాం మనం. దశంభాగం అంటే ఎంత ఇవ్వాలి? ధర్మశాస్త్ర ప్రకారం దశంభాగం తీయండి అని చెప్పను నేను. క్రొత్త నిబంధన ప్రకారం వర్ధిల్లు అనుకోలేదు అన్నాడు. అంటే 10 కంటే ఎక్కువ తీయాలి, 100కి 10 కంటే ఎక్కువ తీయాలి. అంత తీస్తున్నారని కూడా నేను ప్రశ్నించను. తీస్తున్నారో లేదో మీకే తెలుసు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎలా ఉంది మన పరిస్థితి? మనపూర్వకంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? అందరు ఇస్తున్నారు కాబట్టి నేను ఇస్తున్నాను కాదు. ఇక్కడ ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా నా కష్టాన్ని దేవుని పని కొరకు ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఉండాలి. అందరు ఇచ్చారు కాబట్టి నేను ఇస్తున్నాను అన్నట్టుగా ఉందనుకోండి, ఆ కానుక ఏ కానుక చెప్పమంటారా? అననీయ కానుక. అది అందరు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఇవ్వాల్సి వచ్చింది, ఇవ్వాలి తప్పదు అన్నటువంటి కానుక ఏ కానుక చెప్పమంటారా? సప్పీరా కానుక. అది క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సిద్ధపడిపోండి దేవునికి అర్పణ సమర్పించడానికి. ఇదిగో నా ద్వారా నా దేవుని కార్యక్రమాలు కొన్నైనా జరగాలి, లేక జరుగుతున్నటువంటి నా దేవుని కార్యక్రమాల్లో నా వంతుగా నేను ఒక చిన్న సహకారిగా, చిన్న పనిముట్టుగా, పాత్రగా వాడబడాలి. ఆ విధంగా నన్ను నేను ఎప్పుడు కూడా సిద్ధపరచుకోవాలి. నా దేవుని పనికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైనా నా దృష్టికి వస్తే నేను వెనక్కు తీసేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. నేను ఇచ్చే పరిస్థితుల్లోనే అలాంటి సిద్ధ మనసు కలిగి ఉండాలన్నటువంటి పరిస్థితుల్లో నుండి ప్రభునందు ప్రియులారా, ఇది మనకు క్షేమం. అది అలాంటి సిద్ధపాటు కలిగి దేవుని పనికి మనం సహకరించాలండి. మనమే చేయాలి దేవుని కార్యక్రమాలు. అది మన మీద ఉన్నటువంటి బాధ్యత. గతంలో కూడా చెప్పానేది గుర్తులేదు, నాకు గుర్తుకొస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను. అదేమిటంటే, బాగుందండి, ఇంతకు మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి అడగొచ్చు. ఇంతకు మీరు సిద్ధంగా ఉన్నారని అడగొచ్చు. మీరు నమ్ముతారో నమ్మరో, మన సౌండ్ సిస్టమ్ తీసుకున్నాము ఫైనాన్స్లో, ప్రతి నెల కట్టాలి. ప్రతి నెల సౌండ్ సిస్టమ్కు నెల నేను కట్టాను, మీకు తెలుసో లేదో. ప్రతి నెల మీరు ఇచ్చేటువంటి
ఆ కానుకలు ఏవైతే ఉన్నావో పరిచర్య కొరకు మీరు ఇచ్చే కానుక అంతటికంటే ఎక్కువ కానుక ఇచ్చేది నేనే. ఎందుకంటే మీరిచ్చే కానుక, ఆదివారం రోజు కానుకలు డబ్బాయిలు ఇచ్చేటువంటి కానుకలు కానివ్వండి, నెలకి మీరు ఇచ్చేటువంటి సహకారంలో రూపాయి బిల్ల కూడా నేను వాడుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ సొంతానికి నేను వాడుకోవట్లేదు, పరిచర్య కోసమే దాన్ని నేను ఉపయోగిస్తున్నాను. అందుకే అన్నాను అంత ధైర్యంగా, మీరు ఇచ్చేదాన్ని అంతటికంటే నేను ఇచ్చేది ఎక్కువ. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మిమ్మలను రేపాలని, మిమ్మల్ని దేవుని కోసం పురిగొల్పాలని, మిమ్మల్ని దేవుని కోసం ప్రేరేపించాలనేది క్రీస్తునందు ప్రియులారని ఆలోచన. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సహోదరి సహోదరులారా. సిద్ధంగా ఉన్నామా? దేవునికి అర్పణ చెల్లించే విషయంలో సిద్ధంగా ఉన్నామా? ప్రత్యక్షపు గుడారాన్ని చిటికేస్తే వచ్చేసిద్ది దేవుడు. కానీ ఆయన ఏమన్నాడు? మీరే ఖర్చు పెట్టాలి, మీరే ఇవ్వాలి, మీరే సహకరించాలి, మీరు సహకరించే ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాలన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కార్యక్రమాలు అలాగే జరగాలండి. దేవుని మనం ప్రేమిస్తున్నామని చెప్పేసి ఎలా తెలుస్తుందంటే, ఇదిగోండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది ప్రభునందు ప్రియులారా. కానీ ఆ ప్రేమ ఎలా ఉండాలంటే దేవుడు సిగ్గుపడే విధంగా ఉండకూడదండి. మనపూర్వకంగా ఇచ్చేది రూపాయైనా సరే, ఇచ్చేది 10 రూపాయలైనా సరే, ఇచ్చేది 100 రూపాయలైనా సరే, మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలి. అర్థమవుతుందండి? మనం ఎంత ఇస్తున్నాము, ఏం చేస్తున్నారు అన్నటువంటి లెక్కలు మీరు కట్టమాకండి. దేవుడు కడుతుంటాడు లెక్కలు. మనం ఇచ్చేది మాత్రం మనస్ఫూర్తిగా ఇస్తే ప్రభునందు ప్రియులరా, మనకు వచ్చేటువంటి ప్రతిఫలం అనేది రాకుండా మానదు. ఖచ్చితంగా దేవుని దగ్గర దానికి ప్రతిఫలం ఉంటుంది. ఆలస్యం చేయకుండా 4వ విషయాన్ని మాట్లాడుకున్నాం. 3 విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పటికీ. 3 విషయాలు. మొదటిది, వాక్యానికి లోబడటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. 2, వాక్యం ప్రకటింపబడటానికి సిద్ధంగా ఉండాలి. 3వది, దేవుని కార్యక్రమాల కొరకు సహకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు 4వ దాని గురించి మనం మాట్లాడుకోగలిగితే క్రీస్తునందు ప్రియులరా, ఇది 4వది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 4వది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏమిటి అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే, ముగిస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత ప్రాముఖ్యమైనదో చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. 4వ విషయము, యేసుప్రభు వారు తనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా చేశారు. మనకు తెలుసు, తనకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలంలో 33.5 సంవత్సరాల ఆయుష్కాలంలో ఆయన పూర్తి చేశారు. ఆయన పని సంపూర్ణము కావడానికి తుదకు, అంటే చివరికి ఆయన పనిలో పరాకాష్ట ఏదని మనం మాట్లాడుకుంటాం చెప్పండి? ఏదని మనం మాట్లాడుకుంటాం? ఏమండి? యేసు ప్రభు వారి శిలువ మరణం, శిలువ బలియాగం. అయితే క్రీస్తునందు ప్రియులారా, ఆయన పనికి పరిపూర్ణత తీసుకొచ్చినటువంటి యేసుక్రీస్తు వారి శిలువ బలియాగాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం మరొకటి ఉంది. ప్రపంచ మానవాళి మేలు కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించారు. తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువనెక్కారు. ఆయన బలి జరిగింది, ఆయన బలియాగం జరిగింది. అయితే ఆయన బలియాగము కంటే ముందు క్రీస్తునందు ప్రియులరా, దానికోసం ఒక యుద్ధమే జరిగిందన్నటువంటి విషయం ఇక్కడ మనం గమనించుకోవాలి. ఆయన బలియాగానికంటే ముందుగా ఆ బలియాగం అనేది జరగడానికి ఒక యుద్ధమే చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నటువంటి సత్యం మనకు బోధపడాలి. క్రీస్తునందు ప్రియులారా, ఎక్కడండి ఆ యుద్ధం జరిగింది? ఎక్కడంటారా? ఎక్కడో కాదు, గెస్తమనే తోటలోనే ఆ యుద్ధం జరిగింది. బలియాగానికి ముందు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు చేసిన యుద్ధం ఎక్కడ? గెస్తమనే తోటలో. ఎలా చేశాడో తెలుసా ఆయన యుద్ధం? మోకాళ్ళ మీద. యేసుక్రీస్తు వారి యుద్ధం ఎక్కడ జరిగిందంటే గెస్తమనే తోటలో జరిగింది. ఎలా జరిగిందని మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, మోకాళ్ళ మీద యేసుక్రీస్తు వారి యుద్ధం జరిగిందన్నటువంటి విషయాన్ని గమనించాలి. మోకాళ్ళ మీద యుద్ధం అంటే ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏమిటది? ప్రార్థన. అంటే యేసుక్రీస్తు వారు శిలువ బలియాగము కొరకు సిద్ధపడటానికి, తన ప్రాణాన్ని అర్పించటానికి, తన పవిత్రమైన రక్తాన్ని చివరి ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చటానికి క్రీస్తునందు ప్రియులారా సిద్ధపాటు అనేది ఎక్కడ జరిగింది? గెస్తమనే తోటలో. ఎలా జరిగింది? మోకాళ్ళ మీద. ప్రార్థన. శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆయన. ఆ శిష్యులలో ఒక 3 తీసుకుని వెళ్ళాడు కొంత దూరం. ఆ 3 ఒక చోట ఉంచి ఇంకొంచెం దూరం వెళ్ళాడు. నేను వస్తుంటాను, మీరు ప్రార్థన చేయండి అని. ఆయన అక్కడికి వెళ్ళి ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాను. మనకు తెలుసు, మీరు మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం చదివితే అక్కడ ఉంటుందండి.
ఆయన తిరిగి వచ్చేసరికి శిష్యులు నిద్రావస్థలో ఉన్నారు. కొంచెం సేపు అయినా సరే మేలుకొని ప్రార్థన చేయలేరా అని అడగటం, మళ్ళీ వాళ్ళని ప్రార్థన చేయమని మళ్ళీ వెళ్ళటం యేసు ప్రభువారు. వెళ్ళి ఆయన ఎంత వేదనతో ప్రార్థన చేశాడంటే ఆయన చెమటంట రక్తముగా మారిందంట. మాట్లాడుకున్నాంలేండి, వచ్చే వారం నుంచి ఈ నెల చివరి వారం వరకు క్రీస్తు వారి బలియాగానికి సంబంధించినటువంటి సందేశాలు మాట్లాడుకున్నాం. ప్రభు చిత్తమైతే తన చెమట రక్తముగా మారునంతగా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. తిరిగి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ నిద్రపోతున్నారు. మళ్ళీ చెప్పాడు, మళ్ళీ వెళ్ళాడు ఆయన. చివరి ఆఖరికి వచ్చేసరికి ఇంక అన్నాడు, విశ్రాంతి తీసుకోండి. ఇంక అన్నాడు, విశ్రాంతి తీసుకోండి. అంటే జరగాల్సినటువంటి కార్యక్రమం జరిగిపోయింది, ఇంకేం లేదు. సిద్ధపాటు అయిపోయిందా? సిద్ధపాటు అయిపోయింది. ఇంక చేయాల్సింది ఏమిటి? సిలువనెక్కటం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే యేసుక్రీస్తు వారి సిలువ మరణానికి ముందు ఏ విషయంలో సిద్ధపడ్డాడు? ఆయన ప్రార్థన ద్వారా తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం పరలోకానికి వెళ్ళటం అంటే గుర్తుపెట్టుకోండి, మనం కూడా సిలువనెక్కినంత పని జరగాలి. పరలోకానికి వెళ్ళటం అంటే ఆదివారం రోజు మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు. మరలా చెప్తున్నాను మీకు, సిలువనెక్కినంత పని జరగాలి. యేసుక్రీస్తు వారు సిలువను మోసినంత పని జరగాలి. యెరూషలేము వీధుల్లో సిలువను తీసుకొని ఆయన ఎంతో వేదనతో తిరిగినంత పని క్రీస్తునందు ప్రియులారా మన జీవితాల్లో కూడా జరగాలి. మనకు సిలువ ఉందన్నటువంటి విషయాన్ని మర్చిపోమాకండి. ఉందా లేదా సిలువ? ఏమన్నాడు ఆయన? మన సిలువ, మీ సిలువను ఎత్తుకొని మీరు ప్రతిరోజు కూడా నన్ను వెంబడించాలి. కానీ వెంబడించేటువంటి అనుభవం అనేది క్రీస్తునందు ప్రియులారా మన జీవితాల్లో ఉందా? వెంబడించగలుగుతున్నామా? కొద్ది రోజులు మనం వెంబడిస్తాము. ఏమైనా శ్రమ, ఇరుకు, ఇబ్బంది వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తాము? సిలువను పక్కన పెట్టి మామూలుగా నడుస్తుంటాం అన్నమాట, మార్నింగ్ వాక్లో నడిచినట్లుగా. కానీ ఆయన సిలువను ఎత్తుకొని నడుస్తున్నప్పుడు వచ్చేటువంటి శ్రమలను మనం భరించాలంటే క్రీస్తునందు ప్రియులారా ఆయన సిద్ధపాటు మనకు మాదిరిగా మారాలి. ఏమిటి ఆయన సిద్ధపాటు అంటే? సిలువను ఎక్కడానికి ముందు ఆయన మోకాళ్ళ మీద యుద్ధం చేశాడు. అదే ప్రార్థన అని మనం మాట్లాడుకుంటున్నాము. అలాంటి ప్రార్థనా జీవితాన్ని క్రీస్తునందు ప్రియులారా మనము కలిగి ఉండాలి. అలా ప్రార్థనా జీవితం కలిగి ఉండటానికి క్రీస్తునందు ప్రియులారా మనలను మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. అడగమంటారా? ఏమని? ప్రార్థన చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నామా? సిలువనెక్కే ప్రార్థన కాదు ఇది. సిలువనెక్కే ప్రార్థన కాదు. ఏదో చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ప్రార్థన చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నామా? అర్థమవుతుందండి. కొంతమంది కనీస అవసరాల కోసం ప్రార్థన చేయటానికి కూడా ఒళ్ళు అంటే అదేంటో తెలీదు. కనీస అవసరాల కోసం ప్రార్థన చేయటానికి కూడా మోకాలు వేయలేనటువంటి పరిస్థితి. అంటే తమ కోసం తాము కూడా ప్రార్థన చేసుకునేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. ఇతరుల కోసం, లోకం కోసం, లోకంలో ఉన్నటువంటి మనుషులందరి కోసం ప్రార్థన చేయడం తర్వాత సంగతి. ముందు అసలు ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ కోసం తాము ప్రార్థన చేసుకునేటువంటి పరిస్థితులైనా ఉన్నారా? దానికోసం ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నారు ప్రభునందు ప్రియులారా? క్లుప్త ప్రార్థన, దాన్ని ఏమంటారంట? కట్టే కొట్టే తెచ్చి. ఏమిటి ప్రార్థన? పడుకునే ముందు ఒక చిన్న ముక్క, ప్రభా ఉదయం నుంచి కాపాడారు నాయన, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు అయ్యా, మీ చిత్తం అయితే మళ్ళీ రేపు ఉదయం తిరిగి అయ్యా మరి మాకు మరొక దినాన్ని ఇస్తే మీకోసం బ్రతుకుతాం, ఆమెన్, యేసునామంలో అడుగుతున్నాము తండ్రి. అయిపోయింది. మరి ఉదయాన్నే లేచి ఏమైనా భారభరితంగా ఉంటుందా ప్రార్థన? అది క్లుప్త ప్రార్థనే. నేను చెప్పాను ఈ మధ్యకాలంలో, ఆన్లైన్లోనే చెప్పాను అనుకుంటాను. ఆన్లైన్లో వేకుజామున జరుగుతున్న ప్రార్థన పరిచర్యలో ప్రార్థనలో పాల్గొంటాం సుమారు గంటన్నర. సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా ప్రార్థన మనం ఇక్కడ సంఘంతో కలిసి చేస్తుంటాము. నేను వీటి గురించి మాట్లాడట్లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే వ్యక్తిగత ప్రార్థన అనుభవం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు అప్పగించిన దానిని ముగించడానికి, దాన్ని తుదముట్టించడానికి. ఎందుకంటే సిలువ మరణం అనేది సామాన్యమైనది కాదన్నటువంటి సత్యం మనం గమనించుకోవాలి ప్రియులారా. అంత మాత్రమే కాదు, సిలువ మరణం ద్వారా ప్రపంచానికి జరిగేటువంటి మేలు సామాన్యమైనది కాదు. ఆ మేలు జరగాలంటే ముందు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడాలి, తన పవిత్రమైన రక్తాన్ని చిందించాలి. దాని కొరకు ఆయన సిద్ధపడినటువంటి సిద్ధపాటు సామాన్యమైనది కాదు, అది అసామాన్యమైనది అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఇదిగో అలాంటి మాదిరి కలిగినటువంటి ప్రార్థన మన కోసం మనం చేసుకోగలుగుతున్నామా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. అదే కదా హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం మాట్లాడుకున్నాము. తన చిత్తమును నెరవేర్చుటకు ఆయన మనలను సిద్ధపరుస్తున్నాడని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తునందు ప్రియులారా ఎంతవరకు మనలను మనం సిద్ధపరుచుకుంటున్నాము, దానికోసం ప్రార్థన ద్వారా సిద్ధపడుతున్నాము అనేది ఇక్కడ ప్రశ్న. ఎంతవరకు ప్రార్థన చేసుకోగలుగుతున్నాము? వ్యక్తిగత ప్రార్థన అనుభవం అనేది ఉందా ప్రభునందు ప్రియులారా?
కుటుంబారాధన చేసుకోండి, సంఘ ప్రార్థన చేయండి, ఇంకొక ప్రార్థన చేయండి. ఖచ్చితంగా వ్యక్తిగతంగా మీకోసం మీరు ప్రార్థన చేసుకోవటం మాత్రం మానొద్దు దయచేసి. ఎందుకంటే దేవుని కోసం మనలను మనం సిద్ధపరచుకొని ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలంటే ప్రభునందు ప్రియులారా ఖచ్చితంగా మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థనలో దేవుని సహాయాన్ని మనము అర్థించాలి. దానికోసం సిద్ధంగా ఉన్నామా? ప్రశ్నించుకోండి, ఆలోచించుకోండి. ఎన్నోది ఇది? 4వది. చివరిగా అపోస్తుల కార్యములు ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యములు దయచేసి అందరూ చూడండి. అగబు అన్నటువంటి ప్రవక్త వచ్చాడు పౌలు గారి దగ్గరకు. వచ్చి ఒక సూచన ఇచ్చాడు. ఈ నడికట్లు కలిగినటువంటి వ్యక్తిని యెరూషలేముకు వెళ్తే యెరూషలేములో బంధించడానికి అక్కడ ఉన్నవారు సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి సమాచారాన్ని అగబు అన్నటువంటి ప్రవక్త ఇచ్చేశాడండి. 21వ అధ్యాయము ఇచ్చేసిన తర్వాత పౌలు గారేమో యెరూషలేముకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఏడవటం ప్రారంభించారు. మీరు వెళ్ళమాకండి, పౌలు గారు అక్కడికి వెళ్తే మిమ్మల్ని బంధిస్తారంట, శ్రమ పెడతారంట, హింసిస్తారంట, వెళ్ళొద్దని ఏడవటం ప్రారంభించారు. అప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలుసా పౌలు గారు? అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకున్నాం ప్రియులారా. నేను చదువుతుంటాను, దయచేసి చూడండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 10వ వచనం నుండి. మేము అనేక దినములు అక్కడ ఉండగా, అక్కడంటే ఫిలిప్పు గారు ఆ కుటుంబంతో అక్కడ ఉన్నటువంటి సహోదరులతో ఉండగా, అగబోనొక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతుడని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. నేను 12వ వచనం. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేముకు వెళ్ళొద్దని అతన్ని బతిలాడుకుంటేమి కానీ పౌలేమంటున్నాడు, ఇంతెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను. అది విషయం. ఏమంటాడండి? ఇదిగో పౌలు గారు యెరూషలేముకు వెళ్తే అక్కడ బంధిస్తారు, అన్యజనుల చేతికి ఆయన అప్పగింపబడతారు అని చెప్తున్నప్పుడు మిగిలినటువంటి సహోదరులందరూ ఏడుస్తుంటే వెళ్ళొద్దని పౌలు గారు అంటున్నారు. నేను యేసు నామము నిమిత్తము శ్రమపడటానికే కాదు, అవసరమైతే ఆయన కోసం ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, పరలోకానికి వెళ్ళే క్రమంలో, దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి క్రమంలో, దానికోసం సిద్ధపడుతున్నటువంటి క్రమంలో క్రీస్తునందు ప్రియులారా అవసరమైతే చివరి ఆఖరకు ఏం చేయాల్సి వచ్చింది? మన ప్రాణం కూడా పెట్టవలసినటువంటి అవసరం వచ్చింది. ఒకవేళ వస్తే పెట్టడానికి సిద్ధంగా ఉండాలన్నటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. అర్థమవుతుందండి? గాంధీ గారు డూ ఆర్ డై అన్నారంట. అందరిని ఉద్దేశించి ఏమన్నారు? డూ ఆర్ డై అన్నారంట. డూ ఆర్ డై అంటే చెయ్యి లేదా చావు, అంతేనా? చెయ్యి లేదా చావు అన్నాడు ఆయన. ఇదిగో నీ దేశ స్వాతంత్రం కోసం, నీ దేశం బాగుండడం కోసం ఇదిగో ఇది చెయ్యి, మంచి చెయ్యి, లేకపోతే చచ్చిపో అన్నాడు ఆయన. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ ఏముంటుందో చెప్పమంటారా? చెయ్యి లేదా చావు కాదు, చేసే చావు. చేస్తే చెయ్యి, వీలైతే రా, కుదిరితే మోకరించు, ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు, పోనీలే, వస్తే రాలే, ఇదేం ఉండదు ఇక్కడ. దేవుని దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన తర్వాత ఖచ్చితంగా ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం రావాలి, ఆయన కోసం ఇవ్వాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి, చెయ్యాలి. లీ 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 అంతే, చేసే తీరాలి, చేసే చావాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ప్రశ్నించుకున్నాం, ఎలా ఉంది మన పరిస్థితి? చచ్చే విషయం చాలా పెద్ద విషయం అండి. దేవుని కోసం ప్రాణం పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది అందరికీ లభించేటువంటి ధన్యతను నేను అనుకోను. ఏమండి, ఆయన కోసం హతసాక్షులు అయిపోవటం అనేది అందరికీ లభించేటువంటి ధన్యతను నేను అనుకోను. అది ఏ కొద్ది మందికి వచ్చిందా భాగ్యం. కానీ క్రీస్తునందు ప్రియులరా, హతసాక్షులము కాకపోయినా ఆయన కొరకు మంచి సాక్షులుగా ఈ లోకంలో బ్రతకాలి కదా. దాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి కదా క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా. మరి సిద్ధపడేటువంటి విషయంలో ఎలా ఉన్నామన్నటువంటి ప్రశ్న సూటిగా ఎవరికి వారు వేసుకొని సిద్ధపడిపోండి. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. ఏ రోజు ఈ లోకంతో మనకు సంబంధం తెగిపోతుందో తెలియదు. ఈ సంబంధం తెగిపోయేలోపు దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ప్రభునందు ప్రియులరా అన్ని విషయాల్లో, ఇది మాట్లాడుకున్నటువంటి 5 విషయాలలో సిద్ధంగా ఉండి దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళే విధంగా సిద్ధపడదాం. అలాంటి భక్తిని, శక్తిని ఆ దేవాది దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నామండి.
చాలా విషయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఏమండి ఈ విషయంలో కూడా సిద్ధంగా ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళు అంటారేమో. అవును, ఆ విషయంలో కూడా సిద్ధంగా ఉండాలి. ఏ విషయం? ఆ విషయం అంటే మీ మీ దృష్టికి వచ్చినటువంటి ఆలోచన, దానికోసం సిద్ధపడండి. దానికోసం సిద్ధపడాలంటే ఏం చేయాలో ఆలోచన చేయండి. అలా ఎలా సిద్ధపడాలి అన్నటువంటి ప్రశ్న వేసుకొని ముందుకు వెళ్ళండి ప్రియులారా. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం, దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. తండ్రి, ఇప్పటివరకు మీ సన్నిధిని మాకు తోడుంచారు నాయన. విలువైనటువంటి మీ మాటలు నా తండ్రి మా జీవితాలకు అనుగ్రహించున్నారు, మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపునివ్వడానికి సహాయమును దయచేయమని ప్రాధేయపడుచు. వాక్యానుసారమైనటువంటి జీవితాలతో నాయన మీ చిత్తాన్ని నా తండ్రి లోకంలో జరిగించటానికి, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి నా తండ్రి, మీ సంకల్పాన్ని నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి జరిగించటానికి అయ్యా మేము సిద్ధంగా ఉండాలన్నటువంటి సత్యాలు విని ఉంటుండగా, ఏ విషయాలలో సిద్ధంగా ఉండాలో, ఎలా సిద్ధంగా ఉండాలో నా తండ్రి కొద్దిగా మేము మాట్లాడుకుని ఉన్నాము. మాట్లాడుకున్నటువంటి ప్రతి మాటకు లోబడి బ్రతికేటువంటి జీవితాన్ని నాయన మేము కలిగి ఉండటానికి మీ కృపను సహాయాన్ని అర్థిస్తూ జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతట్లో మీ సన్నిధిని తోడుంచి బలపరచమని నా తండ్రి ప్రాధేయపడచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా విన్నవారిని దీవించమని, సత్యమందు ప్రతిష్ఠించమని నా తండ్రి వేడుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలండి.